అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ బాగున్నారండి. ఈరోజండి మన ఛానల్లో అద్భుతకరమైన రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ సాంబార్ చేద్దాం రండి. సాంబార్తో పాటు ఎండు చేపల ఏపుడు మంచి కాంబినేషన్ కదండి. రుచికరమైన సాంబారు మరియు ఎండు చేపల ఏపుడు చేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. చూడండి, సాంబార్కి కావాల్సిన పదార్థాలండి. చూడండి, ఒక చిన్న టమాటాలు, ఒక 3-4 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక చిన్న బంగాళదుంప కోసి పెట్టుకోండి. ఒక 2 క్యారెట్లు ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక 2 ముల్లంగీలు, 2 లేదా 3 ముల్లంగీలు ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక 5-6 బెండకాయలు ముక్కలు కోసి పెట్టుకోండి. 2 ములంకాళ్ళ ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక చిన్న బీరకాయ ముక్కలు కోసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకోండి. చూడండి, బీరకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, బెండకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా, ఉల్లిపాయలండి. స్పూన్ పచ్చి కొబ్బరి, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి అండి. ఒక పెద్ద ఎల్లుల్లిపాయ గడ్డ ఒలిచి పెట్టుకోండి. 2 రెబ్బలు కరివేపాకండి. 4 ఎండుమిర్చి అండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి. చూడండి, కుక్కర్ తీసుకోండి. కుక్కర్లోనండి చూడండి, ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోండి. కందిపప్పు వేసుకొని బాగా కడుక్కోండి. చూడండి, నీళ్ళు పోసుకొని కందిపప్పును బాగా కడుక్కోండి. కడుక్కొని ఇందులో నీళ్లు పోసుకోండి. చూడండి, ఇన్ని నీళ్ళు పోసుకొని చూడండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. కందిపప్పు బాగా కడుక్కొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని చూడండి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ నూనె వేసుకోండి. చూడండి, పసుపు వేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. ఇందులోని కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చూడండి, మనం ఒలిసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండి. మనం ఒలిసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇందులో వేసేయండి. వేసామండి. దీన్ని మూత పెట్టుకొని 3 విజిల్ తీసుకురండి. చూడండి, కుక్కర్ పొయ్యి మీద పెట్టి 3 విజిల్ తీసుకురండి. 3 విజిల్ వస్తే చాలండి, ఆఫ్ చేయండి. చూడండి, పప్పు ఉడికే లోపల ఎండు చేపలకు కావాల్సిన మసాలా రెడీ చేసి పెట్టుకుందాం రండి. ఎండు చేపలు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి బాగా కడుక్కుందామండి. నీటిలో 10 నిమిషాలు నానబెట్టానండి. దీన్ని బాగా కడుక్కోండి. బాగా క్లీన్గా కడిగి పెట్టుకోండి చేపలు. చూడండి, ఇలా క్లీన్గా కడిగి పెట్టుకోండి చేపలు. నీళ్ళు శుభ్రంగా ఉంచుకోండి. అందులో నీళ్ళు లేకుండా ఉంచుకోండి, అప్పుడే మసాలా పడుతుంది. చూడండి, దీనికి ఏమేమి కలపాలంటే చూడండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. స్పూను కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అందులో లైట్గా కొంచెం ఉప్పు ఉందండి. కడిగాం కదండి శుభ్రంగా, ఉప్పు పోయి ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందామండి. చూడండి, దానికి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అండి. గరం మసాలా పౌడర్, ఇది ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. చికెన్ మసాలా పౌడర్ అండి. ఇది చికెన్ మసాలా పౌడర్, ఇది కొంచెం వేసుకోండి. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోండి చికెన్ మసాలా పౌడర్. ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అండి వేసుకొని చూడండి, ఇవన్నీ బాగా కలపండి. ఇవన్నీ బాగా కలపండి. కలిపి పచ్చి చేపల కంటే ఎండు చేపలు చాలా టేస్ట్ అండి. కానీ అవి వేపినప్పుడు వస్తుంది స్మెల్, అబ్బబ్బా, ఇరుగు పొరుగు మనల్ని తరివేస్తారండి.
అంత చండాలంగా స్మెల్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం తిన్న వాళ్ళకే మనకు స్మెల్ అవ్వదు, తినలేని వాళ్ళకైతే ఇంకా కష్టమండి. చూడండి, ఈ చేపలన్నీ నీళ్ళు లేకుండా నీళ్లు పిండేసి ఈ మసాలాలో వేసుకోండి. చూడండి, ఈ చేపలు స్మెల్ రాకుండా, చూడండి చేపలు స్మెల్ రాకుండా వెనిగర్ అండి, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను 1 కప్ వేస్తున్నాను. చూడండి, చాలండి, స్మెల్ రాకుండా అండి. వెనిగర్ లేకపోయినా పర్లేదండి, స్కిప్ చేయండి. నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చండి, మీకు పులుపు ఇష్టం ఉంటే. వెనిగర్ వేస్తే స్మెల్ రాదండి. స్మెల్ రాదని చెప్పను, కొంచెం లైట్, అంత స్మెల్ రాదు. చూడండి, ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టాలండి. చేప ముక్కలకి బాగా మసాలా పట్టాలి. మనం సాంబార్ రెడీ చేసుకునే లోపల చేప ముక్కలకి మసాలా బాగా పట్టి నానతాయండి. బాగా టేస్టీగా ఉంటాయి. మనం వేస్తే బాగా నాని రుచికరంగా ఉంటాయండి. మనం అప్పుడప్పుడే కలిపేస్తే దీనికి మసాలా ఎక్కదండి. చూడండి, నీళ్ళు లేకుండా బాగా కడిగి పెట్టుకోవాలండి. ఈ చెరువు చేపలండి, సముద్రం చేపలతో కూడా ఇలాగే వేపుకోవచ్చండి. ఇలా మసాలా పెట్టి, సముద్రం చేపలైనా సేమ్ మసాలా పెట్టి వేపుకోవచ్చండి. ఈ చెరువు చేపలండి చాలా టేస్ట్ అండి. ఎండు చేప చూడండి, ఇలా కలిపి మూతేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, పప్పు ఉడికే లోపల మనం దీనికి కావాల్సిన మసాలా రుబ్బుకుందామండి. మసాలా ఏంటంటే, చూడండి, పచ్చి కొబ్బరి ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి. పచ్చి కొబ్బరి ముక్కలు అవి మిక్సీలో వేసుకున్నాము. పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకున్నామండి. చూడండి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేయాలండి. సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అండి. 10 రూపీస్ ప్యాకెట్ అండి ఇది. 10 రూపీస్ ప్యాకెట్ ఫుల్ వేసేయండి. ఎంటీఆర్ సాంబార్ పొడి అండి, 10 రూపీస్ ప్యాకెట్, దీన్ని ఫుల్ వేయండి. టమాటాలు ఉన్నాయి కదండి, అందులో సగం టమాటాలు రుబ్బుకోండి. కోసిన టమాటాలో సగం టమాటాలు రుబ్బడానికి వేయండి, సగం టమాటాలు తాలింపు పెట్టుకోండి. దీన్ని మెత్తగా రుబ్బుకోండి. చూడండి, దీన్ని మెత్తగా, పప్పును మెత్తగా చేసుకోండి. మెత్తగా ఉడికిపోతుంది కదండి, కొంచెం పప్పు గుత్తితో ఇలా అంటే చాలండి, మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. పప్పు గుత్తితో మెత్తగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. చూడండి, మెత్తగా అయిపోయిందండి, చాలండి. ఒక 3 విజిల్ అయితే కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించండి. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీ మెథడ్లో హోటల్ స్టైల్ సాంబార్ చేసుకోవచ్చు. చూడండి, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర,
ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. దీన్ని బాగా వేసుకోండి. చూడండి, ఇంగు అండి, కొంచెం ఇంగు వేసుకోండి. చిటికి ఇంగు వేసుకోండి. బాగా వేపండి దీన్ని. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ వేగిన తర్వాత అండి క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ముల్లంగి ముక్కలు, అన్ని కాయగూరలు ఇట్లా వేయండి. ముల్లంగి ముక్కలు, మునక్కాడ, బీరకాయ ముక్కలు, ఇది నూనెలో బాగా మగ్గాలండి. కొంతమంది సపరేట్గా ఉడకబెట్టి తర్వాత తాలింపు పెట్టి రెండు కలుపుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు, కానీ నూనెలో మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కలుపుకోండి. ఉప్పు వేసి కలుపుకోండి. కొంచెం పసుపు పొడి వేయండి. ఒక అర్ధ స్పూన్ పసుపు పొడి వేసి నిమిషాలు మగ్గనివ్వండి. ఆ కాయగూరలన్నీ నూనెలో మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, బాగా కలుపుకొని టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని కలపకుండా అలాగే పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. వాసన వస్తుంది చూడండి. చూడండి, ఒక స్పూన్ కారపొడి వేసుకోండి. కారపొడి వేసుకొని కలుపుకోండి. చూడండి, టమాటా వేసి టమాటా మగ్గిందండి. ఇలా కలుపుకొని మనం కొబ్బరి వేసి రుబ్బుకున్నాం కదండి, సాంబార్ పొడి, కొబ్బరి వేసి రుబ్బుకున్న మసాలా దీంట్లో వేయండి. సాంబార్ పొడి, కొబ్బరి రుబ్బిన మసాలా ఇందులో వేసి చూడండి, మెదుపుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు ఇందులో వేసుకోండి.
చూడండి, చింతపండు నానబెట్టి చింతపండు రసం పిండి వేసుకోండి. ఇందులో చింతపండు నానబెట్టి చింతపండు రసం పిండి వేసుకోండి. మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపి ఉప్పు కారాలు చూసుకోండి. పట్టుకుందండి. ఇప్పుడు మూత పెట్టి చూడండి, ఉప్పు కారం అంతా చూసుకొని ఏమైనా కావాలంటే కొంచెం కారం ఉప్పు వేసుకొని మీకు సరిపడినంత మూత పెట్టి ఒక విజిల్ వేయండి. ఒక విజిల్ వస్తే చాలండి, కాయగూరలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. అంతేనండి, ఈజీ. హోటల్ స్టైల్ సాంబార్ మన ఇంట్లోనే రెడీ. సాంబార్ రెడీ అండి. ఒక విజిల్ వస్తే కాయగూరలన్నీ మెత్తగా ఉడికిపోతాయి, సాంబార్ రెడీ అయిపోతుందండి. బస్ స్టవ్ పైన మూకుడు పెట్టి ఎండి చేపలు వేపుతామండి. నూనె వేయండి. చూడండి, చేపలకు బాగా చేపలకు మసాలా బాగా ఇంకిపోయిందండి. దగ్గర ఒక అరగంట అయిందండి. బాగా చేపలకు మసాలా ఇంకిందండి. ఈ చేపలు నూనెలో వేసి ఫ్రై చేద్దాం రండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాడిపోతుంది. చూడండి, ఇలాగా మూత పెట్టి దీన్ని చిన్న మంట మీద వేపుకోండి. చూడండి, మూత తీసి ఇంకొక పక్కకి తిప్పుకోండి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి. రెండు పక్కల బాగా తిప్పుకొని వేగిన తర్వాత దీన్ని తీసేసుకోండి. మళ్ళీ వేరే చేపలు వేసుకొని వేపుకోండి. అన్నీ ఇలాగ వేపుకోండి. చిన్నగా నిదానంగా మంట తగ్గించండి, వేపుకోండి. చాలా టేస్ట్గా వస్తుంది. చిన్న మంట మీద వేపాలండి, అప్పుడు టేస్టీగా క్రంచీగా బాగా వస్తాయి. చూడండి, వేడివేడి సాంబారు ఎండు చేపల ఫ్రై రెడీ అండి. వేడివేడి సాంబారు ఎండు చేపల ఫ్రై రెడీ అండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కొరకు, మంచి మంచి వీడియో కొరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్ అండి. మళ్ళీ కలుసుకుందామండి.